త్రిబుల్ ఆర్తో నేషనల్ వైడ్గా స్టార్డమ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అప్పటి నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తూ ఉన్నాడు. బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా చేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ యొక్క సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకుల అంచనాలు కూడా భారీగానే పెట్టుకున్నారు. ఇక బాలీవుడ్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాల్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమా తెరకెక్కుతూ ఉంది. బాలీవుడ్ స్పై సినిమాలు అంటే యాక్షన్ భారీగానే ఉంటాయని తెలిసిందే. అందులో యష్ రాజ్ ఫిలిమ్స్తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్లు ఆశిస్తారు ప్రేక్షకులు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ బర్త్డే విషెస్ చెప్తూ వార్ 2 టీజర్ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన వార్ 2 టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్గా దూసుకెళ్ళిపోతూ ఉంది. టీజర్లో ఎన్టీఆర్ వాయిస్తో మొదలైంది. నీ కళ్ళు నన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్, ఇండియా బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వు, కానీ ఇప్పుడు కాదు, నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు, యుద్ధానికి సిద్ధంగా ఉండు అంటూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్కు వార్నింగ్ ఇచ్చిన పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం జరిగింది. దీంతో ఈ యొక్క సినిమాలో హృతిక్ రోషన్ పాజిటివ్ క్యారెక్టర్ అని, ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ అని తెలుస్తూ ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో భారీ యాక్షన్ సీన్స్ కూడా చూపించారు. మొత్తంగా మాత్రం ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క టీజర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే హృతిక్ రోషన్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.